అక్కడ కూర్చొని పరిపాలించడానికి కోర్టు అడ్డుకుంటుందా? పరిపాలనా భవనాలని అక్కడికి పెట్టడానికి వీల్లేదని ఇప్పుడు వీళ్ళు వేసిన పిటిషన్. అంటే మొత్తం పరిపాలన మార్చట్లా, క్యాంప్ ఆఫీసులను కూడా అడ్డుకుంటూ పిటిషన్ వేశారు. దాని కారణంగా ఆగున్నది. అంటే రుషికొండ మీద భవనాలు, పర్యావరణం, అది అయిపోయింది, అది అయిపోయింది, అది పూర్తి అయిపోయింది. అయినా కూడా మళ్ళీ దానికి ఏదో ఒక వంక పెట్టి ఆపడానికి చూస్తున్నాడు. రెండవ వైపున అక్కడికి పోనీయకుండా చూడటానికి ప్రభుత్వ కార్యాలయాలకి అక్కడ జీవో ఇచ్చారు కదా, దాన్ని సవాల్ చేశారు కదా. ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు అయిపోతుంది సుప్రీంకోర్టులో ఉండగానే, లీగల్ లిటిగేషన్స్ తో ఆపడానికే చూస్తున్నారు. అంటే ఏంటి ఇంటెన్షన్ టీడీపీది? రేపొద్దున మేము అధికారంలోకి వస్తే మళ్ళీ వెనక్కి తేలేమో అనే, ఈ 4 నెలలు ఆపితే సరిపోద్దనే? ఏం లేదు, రియల్ ఎస్టేట్ ఆగిపోతుంది, ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళిపోయిందంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ కుప్పగోలిపోతుందనే భయం, అంత మించే. అంటే మళ్ళీ అంటే వాళ్ళ నమ్మకం మళ్ళీ టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుందని. వాళ్ళు వస్తే ఖచ్చితంగా విశాఖలో అయితే పెట్టరు, అమరావతిలోనే పెడతారు, అందులో నో డౌట్. ఈ లోపల షిఫ్ట్ అయిపోతే దాన్ని వెనక్కి తెచ్చుకోలేరా? అదే కదా, అంటే వాళ్ళకి అక్కడ రాజకీయం కావాలి, దీని చుట్టూ పోనీయకూడదని, ముందు పోనీయకూడదు, అంతే. పోనీయకుండానే ఉంచి చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ 4 నెలలు ఆ సాహసం చేయరా? నిజంగా న్యాయస్థానాల నుంచి అడ్డుకుంది కాబట్టి ఇంకా ఈ టర్మ్ ఇలా కంటిన్యూ చేసి నెక్స్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు చూద్దాంలే. కోర్టు మీదనే ఆధారపడి ఉంటది. కోర్టు గనక ఆపితే గనక రేపు ఎలక్షన్ లో అదే ఎజెండా తీసుకుని వెళ్తాడు. కోర్టు అడ్డం అందనుకోండి, రేపు వచ్చే నెలలోనైనా వెళ్తాడు. జగన్ గారు చేసిన ప్రయోగంలోనైనా ప్రజలు అన్న సీరియస్ గా తీసుకుంటారా? నాన్ లోకల్ వీళ్ళిద్దరు నాన్ లోకల్ అనేది